గద్వాల జోగులాంబ జిల్లా కలెక్టర్ను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కలిసి జిల్లాలో నెలకొన్న పలు సమస్యలపై వినతి పత్రాన్ని అందించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా రైతులు యూరియా కష్టాలు ఎదుర్కొంటున్నారని, సకాలంలో రైతులకు యూరియా అందించాలన్నారు. నాగర్దొడ్డి, తూముకుంట, యాలంపాడు, సంగాల రిజర్వాయర్లకు పూర్తి స్థాయిలో సాగునీరు నింపేలా రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి దృష్టి సారించాలని సూచించారు. జూరాల డ్యాం క్రష్ గేట్లు బలహీనంగా ఉండగా వాటి బాగు కోసం 4 కోట్లు కేటాయించగా నేటికి పనులపై దృష్టి సారించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎస్సీ స్థాయి అధికారికి 4 కోట్ల వరకు పనులు చేయించే సర్వ అధికారాలు ఇచ్చామని వెల్లడించిన ఆయన నేడు ఆ పరిస్థితి లేదని దుయ్యబట్టారు. Total 64 gates are there, sir. I think will also be done. But 61, they are like only 2-3 are in repair, sir. Probably whatever the engineers have suggested, let those works be attended immediately. Otherwise, if you still on one TMC can be done. That we can, I think, instruct the irrigation authorities as well as the reservoirs. That is under my control. Yes, yes. So, this is what I just wanted to ensure about this. Our people, they were asking me to be here. I asked them to be here. You go collector and assistant and tell us, sir, you Kadam in charge, Majila, you have to collector and assistant, sir. Yes, sir. Sure, sir. Reservoir liquidity, sir. Yes, sir. Okay. ఏమంటే సైడ్ చెప్పండి. స్టెప్ కౌంట్ బ్రదర్ కింద పెట్టండి బ్రదర్. ఓకే స్టెప్ కౌంట్ స్టెప్. జోగులాంబ గద్వాల జిల్లాలో ఉండేటువంటి రైతాంగానికి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు, కొన్ని అంశాల మీద ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం స్థానికంగా ఉండేటువంటి మా నాయకులు అందరితో పాటు కలిసి కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అందులో ప్రధానంగా 4 అంశాలు, వారి పరిధిలో ఉండేవేమో వారు తక్షణమే నేను అధికారులతో మాట్లాడి వీటిని పరిష్కారం చేస్తాను, ప్రభుత్వ పరిశీలనకు పోవాల్సినవి లేదా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సింది నేను ఫార్వర్డ్ చేస్తానని చెప్పి మాట ఇచ్చినారు. ఒకటి, యూరియాకు సంబంధించి మీ అందరికీ తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైనటువంటి కొరతతో రైతాంగం ఇబ్బంది పడుతున్నారు, రోడ్లు ఎక్కుతున్నారు. ఈ అధిక వర్షాల మూలంగా కూడా ఏమవుతుందంటే అంతకుముందు వేసినటువంటి యూరియా ఎఫెక్ట్ లేకుండా నీళ్ళు ఎక్కువ వచ్చేసి పొలాలలో నీళ్లు పలుకోవడం లేదా నీళ్లు బారడంతో రెండోసారి మళ్ళీ అదనంగా అవసరం పడుతుంది యూరియా. సో మొదలు వేసుకోవడానికే గతి లేని పరిస్థితులలో ఈ అధిక వర్షాల మూలంగా ఇంకో సమస్య వస్తుంది. ఈ జిల్లాకు కేటాయించిన యూరియాతో పాటు ఇంకా అదనంగా అవసరం పడుతుంది. ఆ అదనపు నిల్వల కోసం మీరు ప్రయత్నం చేయండి అంటే నేను తప్పకుండా తొందరలోనే తెప్పించి ఏర్పాటు చేస్తానని చెప్పినారు. నా దృష్టిలో కూడా ఉంది, నేను తప్పకుండా తెప్పిస్తానని అన్నారు. అదేవిధంగా ఈ సాగునీళ్ళకు సంబంధించి లక్షల క్యూసెక్లు జూరాల నుంచి కిందికి పోతూ ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తు ఈ సంగాల చెరువును ఎందుకు నింపుతలేరో అర్థం పెట్టలేదు. సంగాల రిజర్వాయర్ కావచ్చు, అదేవిధంగా రేలంపాడు కావచ్చు, దాంతోపాటు తాటికొండ కావచ్చు. తాటికొండలో 1.5 కదా, అది 1.5లో ఇప్పుడు 0.5 ఉంది. అదే లక్షల క్యూసెక్ల నీళ్ళు కిందికి పోతూ ఉంటుందంటే ఒక్క టీఎంసీ నింపడానికి దాని కెపాసిటీ 1.5, దాన్ని నింపుకోనికి ఏమి ఇబ్బంది. అదేవిధంగా జూరాల గేట్స్కి సంబంధించి దాంట్లో ఒక 3-4 గేట్స్ పూర్తిగా దెబ్బతిన్నాయి, వాటిని రిపేర్ చేయాల్సి ఉంటుంది, ఇంకా మిగతాయి కూడా కొంత సర్వీస్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి పత్రికల్లో, టీవీలలో మీరే కవర్ చేసినారు. దాని మీద ఇరిగేషన్ మంత్రి గారు కూడా వచ్చిపోయినారు. వెంబడే ప్రపోజల్స్ పంపండి, తక్షణమే చేద్దామని చెప్పినారు ఆ రోజు. మరి ఇరిగేషన్ అధికారులు 4 కోట్లతోన ప్రతిపాదనలు పంపించినారు, వీటిని వెంబడే అటెండ్ చేయాల్సి ఉంటుందని. మరి ఇప్పటివరకు గతి లేదు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు 2 లక్షల క్యూసెక్ల వరద వస్తుంది. ఈరోజు 2 లక్షలు టచ్ అయింది గోదావరి, ఏది మనకు కృష్ణా జూరాల దగ్గర. ఇవాళ రేపు ఇంకా అధిక వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్తా ఉంది. అనుకోకుండా ఇంకెక్కువ వరద వచ్చింది అనుకోండి, 4-5 లక్షలు 5-6 లక్షల క్యూసెక్లు వచ్చింది అనుకోండి, గేట్లు తట్టుకోవు. రెండవది, తీయకుండా ఉంటేనేమో అట్లే పెడితేనేమో వెనుక ముంపు ఏదైతే ఉందో ముంపు పెరిగిపోతుంది. ఆ ముంపులో చుట్టూ వేసుకున్నటువంటి ఈపకాపక పంట పొలాలు వేసుకున్నటువంటి రైతుల పొలాలు మునిగిపోతాయి. ఎక్కువ వరద వచ్చి ఎక్కువ ముంపు గురైతే అట్లా రైతులకు నష్టం జరిగే అవకాశం.
కాబట్టి ఎప్పటి పని అప్పుడు అప్రమత్తంగా ఉండి చేయడం మూలంగా రైతులకు మేలు జరుగుతుంది. ప్రభుత్వం ఎప్పటి పని అప్పుడు చేసేటువంటి విధంగా లేదు, నిమ్మకు నీరెత్తినట్లు ఉంటుంది. సాక్షాత్తు సంబంధిత శాఖ మంత్రి వచ్చిపోయి వాటిని రిపేర్ చేయడానికి ఇంత ఆలస్యం దేనికి? ఇంకోటి, మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చిన్న చితక దానికి ప్రతి దానికి హైదరాబాద్ దాకా ఫైల్ తిరిగితే ఫైళ్ళ తిరగడంలోనే నెలలు సంవత్సరాలు గడుస్తుంది. కాబట్టి చీఫ్ ఇంజనీర్ల వ్యవస్థను వికేంద్రీకరించాలని చెప్పి ఇలా వనపర్తి గద్వాల కలిపి ఒక చీఫ్ ఇంజనీర్ ఉన్నాడు. ఒక చీఫ్ ఇంజనీర్ పరిధిలో ఒక సంవత్సరానికి చిన్న చిన్న రిపేర్లు లాంటివి అటెండ్ చేయడానికి 5 కోట్ల రూపాయల శాంక్షన్స్ పెట్టినాం మేము. అంటే ప్రభుత్వానికి కూడా పోవాల్సిన అవసరం లేదు, చీఫ్ ఇంజనీర్ లెవెల్లో చేయాలి. ఇది ఇట్లా ఎక్కడికక్కడ పనులు సమయానికి జరగకుండా ఉండడం మూలంగా కూడా ఈ సమస్యలు వస్తూ ఉన్నాయి. వీటి మీద అదే నెట్టెంపాడుకు సంబంధించినటువంటి 98, 100కు సంబంధించినటువంటి ప్యాకేజ్ సంబంధించినటువంటి పనులు అవి కూడా వీలైనంత తొందరగా టేకప్ చేసి పూర్తి చేయాలని చెప్పి కూడా ప్రభుత్వానికి మీ తరఫు నుంచి పంపించండి చెప్పి కలెక్టర్ గారిని కోరడం జరిగింది, చేస్తాను. దీంతోపాటు నేను అదనంగా వారిని అడిగినటువంటి సమాచారం, ఈ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లై చేసుకున్నటువంటి అప్లికేషన్స్ లబ్ధిదారులు ఎవరైతే మాకు అర్హత ఉంది మాకు కావాలని అప్లై చేసుకున్న వాళ్ళు పేదలు ఎంతమంది అప్లై చేసుకున్నారంటే 50,000 మంది. ఎన్లిస్ట్ అయినటువంటి వాళ్ళు 50,000 మంది ఇళ్ళు కావాలని కోరినారని చెప్తున్నారు. అందులో మొదటి విడతలో లబ్ధిదారుల జాబితా L1 అనేటువంటి ఒక లిస్టు తయారు చేసి లిస్ట్ 1, ఆ L1లో 7,000 మందికి శాంక్షన్లు ఇచ్చింది ప్రభుత్వం. 7,000 మందికి ముగ్గులు పోసినామని చెప్తున్నారు. దీంట్లో ఇప్పటికీ ముగ్గులు పోసి పని స్టార్ట్ అయినటువంటి వాళ్ళు 1000 మందికే ప్రభుత్వం చెక్లు ఇచ్చింది, ఓన్లీ 1000 పీపుల్కి. అంటే 50,000 మంది దరఖాస్తులు, L1లో 7,000 మంది, గ్రౌండ్ మీద అమలైంది ఇప్పటికి ఈ క్షణానికి అమలైంది 1000 మాత్రం. అంటే ఏ మోతాదులో ఏ స్థాయిలో అయితే వాళ్ళు ప్రచారం చేసి ప్రజలకు అంటే ఇట్లా కాగితం పెడితే చాలు మీకు ఇల్లు అయిపోతుంది అనేటువంటి విధంగా ఆశ కల్పించినారు. గ్రౌండ్ మీద మాత్రం డిఫరెంట్గా ఉంది ప్రభుత్వ తీరు అనేటువంటి దీన్ని బట్టి అర్థమైంది.